హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి మనకి జూన్ నెల అయితే మనకి 12 తారీఖున అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అందులో కొంతమందికి అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో సమ్ కారణాల చేత అయితే రావడం జరిగిందండి. సో అలాంటి వాళ్ళందరికీ గ్రివెన్స్లో పెట్టుకునే విధంగా మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో చాలామంది గ్రివెన్స్లో కూడా అప్లై చేయడం జరిగిందండి. సో అప్లై చేసినటువంటి డేటా అనేది మనకి ఈరోజు కొంతవరకు ఎలిజిబుల్ అనేది వెరిఫై చేయడం జరిగింది. అంటే మనకి గ్రివెన్స్ అనేది నిన్నటి వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి 1 by 1 అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ వీడియో ప్రాసెస్లో భాగంగా మీకు నిన్న ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రివెన్స్లో అప్లై చేశారు, అలాగే వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే మనకి ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో మనము గ్రివెన్స్లో అప్లై చేసినప్పుడు వాళ్ళ కారణాల చేత మీరు అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమ్ కారణాల చేత మీరు గ్రివెన్స్ అనేది పెట్టుకుని ఉంటారు. సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్లు, ల్యాండ్, ఇన్కమ్ ట్యాక్స్, అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ల్యాండ్ సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే గ్రివెన్స్లు అనేది అప్లై చేసుకున్నట్టు కదా, అలాంటి డేటా అనేది మనకి గ్రివెన్స్ డాష్ బోర్డ్ అనేది నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అందులో మనకి ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి మనకు ఉంటుందండి. సో ఎస్ఎల్ఏ అనేది ఏం లేదు మనకి ఇక్కడ. గ్రివెన్స్లో పెట్టినప్పుడు మన యొక్క స్టేటస్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం ఉంది. సో ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోలు చేయండి అని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు ఆ వీడియోతో పరంగా మరొక వీడియో కూడా చేయండి. సో ఒక సచివాలయంలో ఎంతమంది గ్రివెన్స్ పెట్టారు, వాళ్ళకి ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా, అసలు అంటే రిజెక్ట్ చేశారా, పెండింగ్లో ఉందా, లేదంటే అప్రూవ్ చేశారా అని చెప్పేసి నిన్న ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఆ వీడియోలో మనకి ఎవరైతే దాదాపుగా 80 అబోవ్ అప్లికేషన్స్ అనేది పెట్టడం జరిగింది గ్రివెన్స్లో. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి, ల్యాండ్ సంబంధించి, అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎక్కువగా పెట్టడం జరిగింది. సో అందులో ఎలక్ట్రిసిటీ అనేది అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది వెరిఫై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్లు అనేది ఎవరు ఫార్వర్డ్ చేయకుండా గవర్నమెంటే మనకి వెరిఫై అయితే చేయడం జరుగుతుంది 1 by 1 అనేది. సో ఇప్పుడు ఈ రోజు అప్డేట్ ఏంటంటే మనకు ఉదయం అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ గ్రివెన్స్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది ఎలిజిబుల్ చేయడం జరిగింది. అంటే లిస్ట్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎవరైతే గ్రివెన్స్ పెట్టారో ఆ గ్రివెన్స్ పెట్టినటువంటి వ్యక్తి, స్టూడెంట్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి ఇవ్వడం. అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు అనేది జూలై 5వ తారీఖు పడుతుంది. సో మరికొంతమందికి అండర్ ప్రాసెస్ అని పెట్టింది. సో మనకి ఇంకా వెరిఫికేషన్ చేయడానికి 3 days అనేది, అంటే జూన్ 30 వరకు మనకి వెరిఫికేషన్ చేస్తారు. సో మనకి 26 వరకు గ్రివెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎవరైతే నిజంగా అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆటోమేటిక్గా ఈ రోజే ఎలిజిబుల్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా నా యొక్క హౌస్ అనేది మనకి 302 అని చెప్పేసి మీకు వీడియో చేశాను కదా. సో అది నాదేనమాట. సో అక్కడ మనకి అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో రావడం జరిగింది. సో మరోసారి నేను గ్రివెన్స్ 1 day స్టేట్మెంట్ తీసుకొచ్చి గ్రివెన్స్ అయితే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అది ఉదయం 11 గంటలకు క్లియర్ అవడం జరిగింది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది వెరిఫై చేసి ఎలిజిబుల్ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి అంటే వీళ్ళకి జూలై 5వ తారీఖున అమౌంట్ అయితే పడుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే చాలామంది చిల్డ్రన్స్ అనేది ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్టులో లేకుండా సో ఎక్కడ డేటా అనేది లేదు, అలాంటి వాళ్ళు కూడా గ్రివెన్స్ పెట్టడం జరిగింది. సో అలాంటి వాళ్ళ డేటా కూడా వెరిఫై చేసి ప్లేటు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ డేటా మొత్తం అనేది మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వరకు ఎన్బిఎం పోర్టల్లో కానీ, అలాగే మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సిటిజన్ ఎక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. సో ఈ ప్రాసెస్ అనేది మీ ముందుకు లైవ్ డెమో చేస్తాను. సో ఇక్కడ అండర్ ప్రాసెస్ అంటే కన్నా మనకి ఇంకా 3 days అయితే ఉందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి ఓపెన్ ఉంది, ఆల్రెడీ నాకు ఓపెన్ అని ఉంది, బట్ కానీ ఇక్కడ ఎలిజిబుల్ చేయడం జరిగింది. సో కొంతమంది నేను ప్రీవియస్లో వీడియోలో చేయడం జరిగింది. సో మీకు క్లియర్గా డేటా చూపించడం జరిగింది. ఓపెన్ ఉంది, ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది, అలాగే క్లోజ్ ఉంది, ఇక్కడ మనకు సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎలిజిబుల్ సాటిస్ఫైడ్ అయితే దగ్గర ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూడండి. సో అలాగే ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎలిజిబుల్ లిస్ట్లోకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి డైరెక్ట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు జూన్ 30 తారీఖున గ్రామ సచివాలయంలో డాష్ బోర్డ్లో నియమించడం జరుగుతుంది, అంటే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీ ముందుకు వీడియో తీసుకున్నాము. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, డేటా అనేది ఏ విధంగా మెన్షన్ చేశారు, ఎలా మెన్షన్ చేశారు, అసలు ఓపెన్ క్లోజ్ అంటే ఏ విధంగా ఉంది అని క్లియర్గా డేటా పేరుతో సహా, మొబైల్ నెంబర్తో సహా మనమైతే గ్రివెన్స్లో అప్లై చేసేటప్పుడు ఏం చేసామో అవి మొత్తం క్లియర్గా ఇవ్వడం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గ్రివెన్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క స్టేటస్ అనేది గ్రివెన్స్ ద్వారా
మీరు గ్రీవెన్స్ చేస్తారని తెలుసుకోవచ్చు. సో ఇది ఓన్లీ సచివాలయ ఎంప్లాయీస్ యొక్క లాగిన్ మాత్రం తెలుసుకోవచ్చు, మిగతా అదర్స్ లాగిన్ తెలుసుకోనికి లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఎలిజిబుల్ అయినారా లేదా అని చెప్పేసి డేటా కావాలి. సో మనకి ఇక్కడ రిపోర్ట్ మోడల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎంబీఎం రిపోర్ట్ అని చెప్పి బిఎం రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎంబీఎం రిపోర్ట్ సంబంధించి స్కీమ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కీమ్ నేమ్ అనేది తల్లి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇది ఓన్లీ సెక్రటరీ వాయిస్గా మాత్రమే చూపిస్తుందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెక్ చేసుకునే అవకాశం లేదు. సో ఎవరైతే ఏ సచివాలయంలో అయితే మీరు గ్రీవెన్స్ మ్యాపింగ్ అయ్యి గ్రీవెన్స్ పెట్టుకుంటారో ఆ సచివాలయం మాత్రమే వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి తెలుసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి తల్లి కొందనము రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి తల్లి కొందనము గ్రివెన్స్ రిపోర్టు, అలాగే తల్లి కొందనము గ్రివెన్స్ సర్వీస్ రిపోర్ట్స్, అంటే ఎంతమంది అప్లై చేశారు గ్రివెన్స్ అని చెప్పేసి డేటా అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి R7.2 అని చెప్పేసి తల్లి కొందనం గ్రివెన్స్ రిపోర్ట్ అని కదా ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన వెంటనే మీ సచివాలయంలో ఎంతమంది అయితే గ్రివెన్స్లో అప్లై చేసి ఉంటారో వారి యొక్క డేటా అనేది మనకి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసిన వాళ్ళకి జూలై 5వ తారీఖున 200% అమౌంట్ అయితే పడుతుందండి, ఎటువంటి డౌట్ లేదు. సో ఇక్కడ మనకి సెక్రటరీ నేము, సిటిజన్ నేము, అలాగే ఆధార్ నెంబరు. సో మనకి గ్రివెన్స్ టైప్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి చాలామందికి గ్రివెన్స్ టైప్ అనేది ఇక్కడ చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్, అంటే వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కానీ ఎలిజిబుల్ లిస్ట్లో రాదు, ఇన్ఎలిజిబుల్, అలాంటి వాళ్ళకి గ్రివెన్స్ పెట్టడం ఉంది. అలాగే 4 వీలర్ సంబంధించి పెట్టడం ఉంది. అలాగే చాలామంది ఎక్కువ శాతము ఎలిజిబుల్లో లేరు, ఇన్ఎలిజిబుల్ లేరు, కానీ అలాంటి వాళ్ళకు అమౌంట్ పడలేదు. అలాంటి వాళ్ళకు కూడా గ్రివెన్స్లో పెట్టడం. అదే ల్యాండ్కి సంబంధించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎక్కువ శాతం చూడండి మనకి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం. ఎక్కువ శాతము చైల్డ్ వాళ్ళు, అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు, అలాంటి వాళ్ళు గ్రివెన్స్ ఎక్కువ పెట్టడం ఉంది. అలాగే 4 వీలర్ సంబంధించి చాలామంది పేమెంట్ పల్లె అని చెప్పేసి కూడా పెట్టారండి. సో వాళ్ళకు కూడా ఏ విధంగా ఆప్షన్ చూపిస్తుంది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి చాలా మనకి దాదాపుగా 80 అబవ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ 1 by 1 అయితే మనకి చెక్ చేద్దామని. సో డేటా మొత్తం అయితే రావడం జరిగింది మనకి ఇక్కడ. సో గ్రివెన్స్ ఐడి, అలాగే మొబైల్ నెంబరు, సో మనకి గ్రివెన్స్ ఏ తేదీన పెట్టారు, మన యొక్క డేటా మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి విత్ సంబంధించి గ్రివెన్స్ రిమార్క్స్ అనేది ఇవ్వడం. యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ 300 యూనిట్ హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఏ 4 వీలర్, అంటే ఇక్కడ వీళ్ళకి ఈ డేటా అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఎలిజిబుల్లా కాదని చెప్పేసి ఇక్కడ మనకి అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉందండి ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడండి వీళ్ళకి హౌస్ హోల్డ్లో 4 వీలర్ ఉందని చెప్పేసి రావడం ఉంది. అలాగే 300 విద్యుత్ యూనిట్ ఉందని చెప్పేసి రావడం ఉంది. ఇక్కడ అండర్ వెరిఫికేషన్లో ఉంది, ఇంకా వెరిఫికేషన్ ఇచ్చలేదు. సో మరికొంతమందికి ఇక్కడ ఆల్రెడీ యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ 300 యూనిట్స్ అని ఆల్రెడీ 4 వీలర్ ఉంది. వీళ్ళకు నాట్ దీన్ తల్లి కొందరం డేటా అని చెప్పేసి రావడం ఉంది. అంటే వీళ్ళకు తల్లి కొందరం పథకం అనేది రాదు, ఎగ్జాంపుల్ వాళ్ళకైతే ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ అంటే మనకి మొత్తం డేటా అనేది డ్రై ల్యాండ్ ఎంత ఉంది, అసలు మొత్తం డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో డ్రై ల్యాండ్ మోర్ దెన్ అండ్ ఈక్వల్ టు 10 acres, అంటే 10 ఎకరాల లోపలే ఉండాలి. ఇది అండర్ ప్రాసెస్లో ఉంది. సో మనకి చూడండి క్లియర్గా ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం ఉంది. సో రీజన్తో సహా మనకి అండర్ ప్రాసెస్ అనేది రావడం ఉంది. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఎవరికైతే ఎలిజిబుల్ అండ్ బీ పేడ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 200% అండి, వీళ్ళకి 200% అనేది అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. సో క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎవరికైతే వచ్చింటుందో అండర్ ప్రాసెస్ అనే వాళ్ళకి ఇంకా మనకి 3 days ఉంది కాబట్టి మనకి టైం అయితే ఉంది, వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ నాటింది తల్లి కొందరం డేటా అని చెప్పేసి వీళ్ళ డేటా అనేది క్లియర్గా లేదు, వీళ్ళకి రాదు. సో 100% వీళ్ళకి రాదు, వీళ్ళు ఆల్రెడీ ఇనెలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి డేటా అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి మీ సచివాలయంలో అయితే చెక్ చేసుకోండి. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్లేస్ మంచి కావచ్చు, మొత్తం డేటా అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిసి ఉంటే మటుకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అలాగే హౌస్ హోల్డ్ డేటాలో కలిసి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఏ పథకం అనేది రాదని నెక్స్ట్ ఆడబిడ్డ అనేది కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూడండి మనకి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి 3 రోజుల లోపల క్లియర్ చేయడం జరుగుతుంది. జూన్ 30 తారీఖున మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి ఎలిజిబుల్ అండ్ పేడ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి 100% అమౌంట్ అయితే పడుతుందండి. సో ఈ విధంగా అయితే మనకి క్లియర్గా చేయడం జరిగింది. సో మీరు కూడా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే తల్లి కొందరం పథకం సంబంధించి నిన్నటితో మనకి గ్రివెన్స్ అనేది అప్లై చేసిన విధానం ప్రాసెస్ కంప్లీట్ అవడం ఉంది. ఈ రోజు నుంచి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే వెరిఫికేషన్ చేశారో వారి యొక్క డేటా అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో, అలాగే డిస్ట్రిక్ట్ యొక్క ఎన్బిఎం పోర్టల్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో మీ పేర్లు అనేది ఎలిజిబుల్ అండ్ పేడ్ అని ఉందా, లేకుంటే అండర్ ప్రాసెస్ అని ఉందా, నాట్ ఇన్ ది తల్లి కొందరం డేటా అని చెప్పేసి ఉందా అని మీరు క్లియర్గా అయితే చేసుకోండి, మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి లాగిన్లో చెక్ చేసుకోవడానికి, సిటిజన్ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. మీరు ఎక్కడైతే మ్యాపింగ్ ఉన్నారో అక్కడే వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మీరు అక్కడ వెళ్ళి తెలుసుకోండి. ఈ రోజు అయితే తెలుసుకోలేకపోయినా రేపు ఉదయం వెళ్ళి కానీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ తెలుసుకుంటే మీరు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి తల్లి కొందరం సంబంధించి
డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రివెన్స్లో పెట్టారో వాళ్ళు వెళ్ళి మీ సచివాలయంలో మీరు ఎక్కడైతే మ్యాపింగ్ గ్రివెన్స్ అప్లై చేసుకుంటారో అక్కడికి వెళ్ళి తెలుసుకోండి. సో ఇదండి తల్లి కొందరికి సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.